Hello, story lovers. Welcome back to my channel. Possessive Husband, Innocent Wife, Part 199. మమ్మీ డాక్టర్ ఏమన్నాడు? ఫీవర్ తగ్గిపోతుందా నీకు? అని కొడుకు కూతురు వచ్చి అడిగేసరికి వాళ్ళని చూడగానే కర్ణబాబు మొహంలో రంగులు మారిపోవడంతో అదేంట్రా? నీ పిల్లల్ని చూడగానే మొహం నల్లగా పెట్టుకున్నావు ఏమైంది? అని బామ్మ అడిగింది. నాని ఒకసారి నువ్వు నాతో పాటు రా అంటూ వాళ్ళ నాన్నమ్మని తీసుకుని గార్డెన్‌లోకి వెళ్ళడంతో పిల్లల్ని ఆడుకోమని చెప్పి మిగిలిన పెద్దవాళ్ళు కూడా వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉంటే ఏమైందిరా? అని అడిగింది విశాలాక్షమ్మ. ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. కానీ, ఈ విషయం పిల్లలకి చెప్తే వాళ్ళెలా రియాక్ట్ అవుతారో నాకర్థం కావడం లేదు. నాని అనగానే, ఇందులో వాళ్ళు రియాక్ట్ అవుతారని నువ్వు టెన్షన్ పడ్డానికి ఏముంది? ఒక చెల్లెలు లేదా తమ్ముడొస్తున్నాడు అంటే వాళ్ళకి కూడా ఆనందంగానే ఉంటుంది కదా! అంది ఆవిడ. లేదు నాని, అక్షర గురించి నీకు తెలుసు కదా! నన్నెవరైనా చూస్తేనే ఒప్పుకోదు. వాళ్ళమ్మతో ఎవరైనా పిచ్చిగా మాట్లాడితేనే సహించదు. అలాంటిది వాళ్ళిద్దరికీ మాత్రమే దక్కాల్సిన మా ఇద్దరి ప్రేమ ఇంకొక కొత్త పర్సన్‌కి దక్కుతుందంటే తను గొడవ చేస్తుందేమో అని టెన్షన్‌గా ఉంది అన్నాడు. అప్పటి వరకు ఆ విషయం గురించి ఎవరూ ఆలోచించకపోవడంతో, నిజమే అమ్మమ్మ. నేను కూడా ఈ విషయం గురించి ఆలోచించలేదు. దక్ష్ చెప్తే అర్థం చేసుకుంటాడు. పైగా వాడు అన్న కాబట్టి పుట్టేది తమ్ముడైనా, చెల్లెలైనా ఇప్పుడున్న చెల్లెలతో పాటే సమానంగా చూసుకుంటాడు. కానీ అక్షర చాలా అల్లరి పిల్ల. ఏదైనా తనకి మాత్రమే కావాలి అంటుంది. అలాంటిది వాళ్ళిద్దరికీ దక్కాల్సిన ప్రేమ ఇంకొక పర్సన్‌కి వస్తుందంటే ఎంత గొడవ చేస్తుందో ఏంటో అని నాకు కూడా భయంగా మొదలైంది అని అంది దక్ష. మీరిద్దరూ మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారేమోనని నాకనిపిస్తోంది. అలా ఎందుకవుతుంది? అలా ఏం కాదు. ఈ వయసులో పిల్లలు కొత్తగా తమ్ముడు, చెల్లెలు వస్తున్నారంటే సంతోషపడతారు. ఒకవేళ మీరన్నట్టుగా టెన్షన్ పడాలి అంటే వాళ్ళకొక 10, 15 ఏళ్ళు ఉంటే అప్పుడు మీరు టెన్షన్ పడ్డంలో ఒక అర్థం ఉంది. కానీ ఇప్పుడు మీరు టెన్షన్ పడ్డంలో అర్థం లేదు అని అంది ఆవిడ. అసలు ఇలా మనలో మనం టెన్షన్ పడే బదులు ఈ విషయం పిల్లలతో చెప్పి వాళ్ళెలా రియాక్ట్ అవుతారో చూస్తే మంచిది అని తాతగారు అనగానే నిజమే. మనలో మనం ఎంత మదన పడినా మనకు ఆన్సర్ దొరకదు. దానికి ఆన్సర్ దొరకాలంటే ఎవరి గురించి టెన్షన్ పడుతున్నామో వాళ్ళతోనే ఈ విషయం చెప్పాలి అన్నాడు విశ్వనాథ్. దాంతో కర్ణ బాగా ఆలోచించి బేబీ బంగారం అని పిలవడంతో కొడుకు కూతురు ఇద్దరూ వచ్చి ఏంటి డాడీ అని అడగడంతో అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టి డాడీ మమ్మీ మీకొక గుడ్ న్యూస్ చెప్పాలి. విన్న తర్వాత మీరు ఎలా రియాక్ట్ అవుతారా అని ఆలోచిస్తున్నాం అనగానే గుడ్ న్యూస్ అయితే హ్యాపీగానే రియాక్ట్ అవుతాం కదా డాడీ అన్నాడు కొడుకు. నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారా? అని దక్ష అనగానే గుడ్ న్యూస్ అని అంటున్నారు కదా మమ్మీ. గుడ్ న్యూస్ అయినప్పుడు ఎందుకు హ్యాపీగా ఫీల్ అవ్వం? అసలెందుకు ఇన్ని సార్లు అడుగుతున్నారు మీరు? అని అక్షర అయోమయంగా అడిగింది. కర్ణ, దక్ష ఇద్దరు ఒకరినొకరు చూసుకుని మిగిలిన వాళ్ళ వైపు చూడడంతో చెప్పండి అన్నట్టుగా వాళ్ళు సైగ చేస్తూ ఉంటే
మరేం లేదు. మమ్మీ నేను హాస్పిటల్‌కి వెళ్ళొచ్చాం కదా! అన్నాడు కర్ణ. అవును. మమ్మీకి ఫీవర్ కాబట్టి వెళ్ళొచ్చారు అని కొడుకు అనగానే, కాదు మీకు న్యూ సిస్టర్ ఆర్ బ్రదర్ రాబోతున్నారు అని కరుణ చెప్పడంతో, ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుని సైలెంట్ అయిపోవడంతో, ఇద్దరు టెన్షన్ పడుతూ, ఏమైందిరా? ఎందుకు సైలెంట్ అయిపోయారు? అని అడిగారు కంగారు పడుతూ. వాళ్ళేం మాట్లాడకుండా ఇంట్లోకెళ్ళడంతో వీళ్ళందరూ కంగారు పడుతూ వాళ్ళ వెనక వెళ్లి ఏమైంది మీకు? మీకు హ్యాపీగా లేదా? అని అడుగుతుంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పకుండా వాళ్ళ బ్యాగ్స్‌లో నుంచి ఏదో తీస్తుంటే విషయం ఏంటో అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు అందరూ. అక్షరకి ఎంతో ఇష్టమైన టెడ్డీ బేర్ బొమ్మ బ్యాగ్‌లో నుంచి తీసింది. అలాగే కొడుకు కూడా తనకిష్టమైన బర్గర్ బాక్స్ తీసుకొని తల్లిదండ్రుల దగ్గరికి రావడంతో ఇద్దరు అయోమయంగా చూస్తుంటే, చెల్లికి లేదా తమ్ముడికి నేను ఫేవరెట్ అనుకునే బర్గర్ నచ్చుతుందా డాడీ అని కొడుకు అడిగితే, నా టెడ్డీ బేర్ సిస్టర్ అయితే ఇస్తాను. తమ్ముడైతే అన్నయ్య ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని అక్షర అనగానే ఇద్దరూ షాక్ అయిపోయారు. నిజంగా వాళ్ళిద్దరు యాక్సెప్ట్ చేశారని కొద్దిసేపు కన్‌ఫ్యూజ్ అయ్యి, వెంటనే ఇద్దరు గట్టిగా అరుస్తూ కొడుకు, కూతుర్ని ఎత్తుకుని రౌండ్ తిప్పడంతో వాళ్ళిద్దరూ కిలకిలా నవ్వుతూ ఉంటే హమ్మయ్య! ఒక పెద్ద మిస్టరీ వీడిపోయింది. ఈ మాత్రం దానికి టెన్షన్ పడి చచ్చారు అని బామ్మగారు అన్నారు. చెప్పలేం కదా అత్తయ్య! అక్షర మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. దాని గురించే దాని బాబుకి ఎప్పుడు భయం అని కొడుకు గురించి బెంగ పెట్టుకుంటే నా ప్రిన్సెస్ అని తెగ కలవరించాడు కదా! అలాంటప్పుడు ఆ ప్రిన్సెస్ పెట్టే టెన్షన్స్ అన్నీ భరించాల్సిందే అని బామ్మగారు నవ్వడంతో వసుంధర మూతి ముడుచుకుంది. ఆ రోజు సాయంత్రం ధాత్రి, వరుణ్ త్రివేణిని తీసుకొనొచ్చి గొడవ చేసి ఇంట్లో పార్టీ చేయడమే కాకుండా బర్గర్, పిజ్జాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ నగ్గెట్స్ అంటూ చాలా రకాల బేకరీ ఐటెమ్స్ తెప్పించి అందరూ ఖుషీగా ఫంక్షన్ చేసుకున్నారు. అక్క ఆల్రెడీ ఇద్దరు పిల్లలు పుట్టారు కాబట్టి నేను నీకు చెప్పాల్సినంత అవసరం లేదనుకో కానీ చెప్తున్నాను జాగ్రత్త. ఎలాంటి టెన్షన్ పెట్టుకోకని ధాత్రి చెప్పడంతో దక్ష నవ్వుతూ సరే అని చెప్పింది. ఈసారి అబ్బాయి పుట్టేలా చూసుకో సిస్టర్ అని వరుణ్ అనగానే ఎందుకు అని అందరూ అర్థం కానట్టుగా చూడడంతో ఒక్క రాక్షసి ఉంది చాలు కదా! మళ్ళీ ఇంకొక రాక్షసి అవసరమా? అని వరుణ్ అనగానే బాబాయ్ అని గట్టిగా అరిచింది అక్షర. అయ్య బాబోయ్! ఈ బుజ్జి రాక్షసి ఇక్కడే ఉందా? అని వరుణ్ ఒక్కసారిగా తల మీద చేతులు వేసుకోవడంతో అది ఇందాకడి నుంచి నీ వెనకే ఉంది. నువ్వే వెనక ముందు ఆలోచించుకోకుండా రాక్షసి అనేశా. ఇక నాకు సంబంధం లేదు అని ధాత్రి చేతులెత్తేసింది. బాబాయ్ నన్ను రాక్షసి అంటున్నావు కదా! అనగానే నిన్ను కాదు బేబీ అని వరుణ్ అంటుంటే నాకు తెలుసు. నువ్వు బాయ్ బేబీ పుట్టాలని అన్నావు. గర్ల్ బేబీ వద్దన్నావు. ఆల్రెడీ రాక్షసి ఉందన్నావు. అంటే నువ్వు నన్నే అన్నావని అక్షర ఏడవడంతో విజయ్ ఎందుకురా తనని ఏడిపిస్తున్నావు అని కర్ణ అనగానే కొట్టినా కూడా ఇంతలా గొడవ చేయరు అన్నయ్య. నువ్వు నీ కూతురు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అన్నాడు వరుణ్. నువ్వొక్క రోజుకే ఇలా అంటే రోజు వీళ్ళిద్దరు ఓవర్ యాక్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను. నేనేమనాలి? అంది దక్ష వెటకారంగా. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.